గత 10 ఏళ్లలో మేము చిన్న చిన్న తప్పులు చేసినాం, అవి సరిదిద్దుకుంటాం అని చెప్పి కేటీఆర్ నిన్న మంచిర్యాల కార్యకర్తలతోటి సమావేశమై చెప్తాండు. మేము ఒకటి చెప్తాను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినవి చిన్న చిన్న తప్పులా కేటీఆర్ అని అడుగుతున్నాం. ఎందుకనంటే వ్యవస్థను నాశనం చేసే తప్పులు చేసిళ్ళు మీరు. ఇటు గ్రూప్ 1 అధికారులు లేకుండా వాళ్ళని నియమించలేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను 2019లో 14లో గుంజుకొని కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షాలు ఏవి ఉండొద్దు, ఒక నియంత పాలనలాగా, ఒక చైనా, ఒక సౌత్ కొరియా లాగా ఉండాలి అని చెప్పి మీరు వ్యవస్థను నిర్వీర్యం చేసిళ్ళు. మీ పార్టీ ఎమ్మెల్యేలను, మీ పార్టీలో మంత్రులు ఎవరైనా ఎదుగుతారంటే వాళ్ళను కూడా ఆగమగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చిన్న చిన్న తప్పులు చేసినా మమ్మల్ని క్షమించండి అని అడుగుతాడు. ఈటల రాజేందర్ మంత్రి పదవిలని మీ నాయనం కలుద్దామని వస్తే ఆయన కూడా కలవకుండా చేసిళ్ళు. అంటే అధికారం మేమే అధికారులం, ఇంకెవ్వడు ఉండొద్దు, ఇదంతా ఒక రాజ్యం, మేమే రాజులం, ఎమ్మెల్యేలతోటేంది మంత్రులతోటేంది అని అనుకున్నారు. ఇప్పుడు వచ్చి ప్రజలకు కాలు మొక్కుతాడు, మేము ఎమ్మెల్యే కేంద్రీకరంగా సెంట్రలైజ్డ్గా పాలించినామో ఇప్పుడు కార్యకర్తలతోటి పాలిస్తామని చెప్తున్నాడు. ఇంకా ఈ మొగోడు ఏం చెప్తాడు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం చాలా గొప్ప సీఎంలు, ఇప్పుడు వాళ్ళని చూసి నేర్చుకుంటాం, వాళ్ళలాగా టీడీపీ పార్టీలాగా కార్యకర్తలతో మమేకమై ఉంటామని చెప్తాను. ఇన్ని రోజులు ఏమైంది తెలివి మీద అధికారంలో ఉన్నప్పుడు? అధికారం దిగినాక ప్రతిపక్షాలు నువ్వు ఎంతమందిని కలిసినావు కేటీఆర్? నీకన్నా హరీష్ రావు జరనయ్యం, ప్రజలను వాళ్ళ గ్రీవెన్స్ అన్న కనీసం వింటాడు. నువ్వు అసలు ప్రజలకు టచ్లు ఉంటావా? ప్రజలను దేక్తావా? నువ్వు అసలు ప్రజలు గేట్ ముందు కొత్త ఎల్లగొట్టే రకానివి నువ్వు ఇప్పుడు కార్యకర్తల సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ చేస్తావా? మీకు అది కుదురుతుందా? మీ ఫ్యామిలీకి అలా ఇమడలేకనే బయటికి కవిత వచ్చి పార్టీ పెట్టుకుంటే ఆమె కవితని ఏమంటాడు, తండ్రిని ఏడిపియొద్దు, తండ్రిని గర్వం చేయకుండా మంచిదే, తండ్రిని గొప్పగా చెప్పకుండా మంచిదే, కానీ ఏడిపియొద్దు అంటే ఇప్పుడు కేసీఆర్ ఏడుస్తాడా? ఏడవని మీరు చేసిన పాపాలే కదా ఇవన్నీ. మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇటు గ్రూప్ 1 నియమించుకోకుండా, నిరుద్యోగులను దగ్గర తీయకుండా, వాళ్ళకి జాబ్స్ ఇవ్వకుండా, ఆర్టీసీ వాళ్ళకైతే పాపం ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు దిగిళ్ళని చెప్పి మొత్తం వాళ్ళని తీసేసి టెంపరీ జాబ్స్ లాగా కండక్టర్లను, డ్రైవర్లను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఆర్టీసీ ప్రజల కోసమే ఉన్నది కదా. దాంట్లో కూడా మీరు వాళ్ళ డిమాండ్లను పూర్తి చేయకుండా, కనీసం వాళ్ళతో మాట్లాడకుండా నియంతలాగా ఏం చేసుకుంటారో చేసుకోబోల్లి. మీరు కాకపోతే ఇంకొకలని చెప్పి ఆర్టీసీ నడిపించలు మీరు లాక్డౌన్ టైంలో. అది మర్చిపోయిలా ప్రజలు? ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిల్లా మీరు? ప్రజలకు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిల్లా మీరు? వ్యవస్థ నిర్వీర్యం చేయలేదా మీరు? ప్రజలను ఆడుకోలేదా? కార్యకర్తలను దూరం కొట్టలేదా? ఇవన్నిటికన్నా ఒక గొప్ప విషయం చెప్పనా కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అయ్యేసరికి కాస్తో కూస్తో ప్రజలు మీ మొహం చూస్తారు. ఇప్పుడు అందుకు మీరు లేచి ఎగురుతాల్లా? వాళ్ళ తప్పులు వాళ్ళు ఒకసారి ప్రజలు మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీరు ఇంకొక 10-15 ఏళ్ళ అధికారంలోకి వస్తారా ఈ నియంత పాలన బుద్ధితోటి? ఇంక ఇప్పటికైనా నువ్వు ప్రతిపక్షం నుండి నువ్వు ఎంతమంది ప్రజల్ని కలుస్తానో, ఎన్ని పాలసీల మీద అది చేస్తానో, పోరాటం చేస్తాను ఆలోచించుకోవాలి. ఏమనంటే రేవంత్ రెడ్డి భూములు దండుకుంటాడని చెప్పి వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, ప్రజలకు కావాల్సిన వాటి మీద మీరు ఎంతవరకు పోరాటం చేస్తారు. అధికార పక్షంగా కాంగ్రెస్ ఎంత ఫెయిల్ అయిందో దానికన్నా డబుల్ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అంత ఫెయిల్ అయింది. మీ నాయన జీతం తీసుకుంటూ ఇప్పటికీ నియంత పాలన పోలే. మీ నాయనకు జీతం తీసుకుంటూ ఆడ ఫామ్ హౌస్లో బండుకుంటా ప్రజలను మర్చిపోయిందా? ముఖ్యమంత్రి అయినాం, తెలంగాణ తెచ్చినామంటే అయిపోతుందా? రాజకీయాలు ఇంతే ఉంటుందా? తెలియదా మీకు? ఇప్పటికేమైనా ప్రజలను కలుస్తాడా? కార్యకర్తలను కలుస్తాడా? మీకు అవసరం ఉంటే పిలుచుకుడు కాదు, బయటకు వస్తాడా? అధికార పక్షం మీద ఏమైనా పోరాటం చేస్తాడా? ప్రజలకు ఇబ్బందులకు సంబంధించి హైడ్రా ఆగమాగం చేస్తాను ప్రజలను. మీ నాయన ఎప్పుడన్నా మాట్లాడిండా? ఇంకా నియంత పాలన మీ గుణంలో ఉన్నది, అది మీతో పోదది. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు? ఇంకా ఈ మొగోడట ఇవన్నీ చిన్న చిన్న తప్పులను జనాలకు రిక్వెస్ట్ చేసుకుంటావు అని చెప్పి 2027లో పాదయాత్ర చేస్తాడట. నువ్వు అసలు మనుషులను టచ్ చేస్తావు? మనుషులు షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వు హ్యాండ్ ఇస్తావా ఫస్ట్ ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి? మనుషులంటేనే నీకు విరక్తి. అట్లాంటి నువ్వు 2027లో పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ఏం ఉద్ధరించుతావు? అధికార పక్షం ఉన్నప్పుడు చేసింది లేదు, ఈ 2.5 సంవత్సరాలు 28 నెలల ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడింది లేదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్తాను మంచిర్యాలలో. ఇంకెన్ని రోజులు మేము మోసాలు చేస్తారు ప్రజల్ని? నిరుద్యోగులు చచ్చిపోయిళ్ళు, వందలాది మంది నిరుద్యోగులు చచ్చిపోతే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు నా హంగామా చేసినావు. మళ్ళీ అది లాస్ట్లో 6 నెలల్లో ఆగమాగం బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్లు ఇచ్చి ఎటు కాకుండా చేసినావు.
ఒక్క గ్రూప్ 1 అధికారిని ఎన్నుకున్నావా? ఎన్నుకుంటే గ్రూప్ 1 పోస్టులు ఆ అధికారులు పెద్దోళ్ళు అవుతారు, అట్లే మంత్రులకు ఎమ్మెల్యేలకు పవర్ ఇవ్వద్దు అని చెప్పి మొత్తం డీసెంట్రలైజ్ చేసి అధికారం మొత్తం నీ కుటుంబంలో పెట్టుకున్నారు కదా కేసీఆర్ మీరు. ఇప్పుడు మీకు అవసరమా రాజకీయాలని విద్యార్థులు రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఒక్క నియామకం నువ్వు చేపియాలే. నీళ్ళలా నువ్వు చేసినంత దోపిడీ ఎవరు చేయలే. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకోలే. కాళేశ్వరం కానీ రకరకాలుగా నువ్వు దండుకున్నాయి చెప్పలే. సగం హైదరాబాద్ చుట్టూ నీ మేయర్ను దొంతు రామ్మోహన్ను పెట్టుకొని మొత్తం కబ్జాలు చేయలేదా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్? అవి చిన్న తప్పులా నీకు? వాటిని రెక్టిఫై చేయాలంటే ఎన్ని ఏండ్లు పడుతుంది? ఎంతమంది ప్రజలు మళ్ళీ మోసపోతారు? అన్ని కాల్వలు కుంటలకు మొత్తం గండి కొట్టినట్టు ఇండ్లు కట్టుకోలే మీరు? కట్టుకొని అమ్ముకోలే ప్రజలకు? అవి చిన్న తప్పులు మీకు. మీ తప్పులు మీరు తెలుసుకోవాలంటే దాదాపు ఒక 10 రోజులు మీరు కూర్చొని ప్రతి ఒక్కటి రాసుకొని ప్రజల ముందు క్షమించమని అడిగితే మళ్ళీ మీకు ప్రతిపక్షమో లేకపోతే ఇంకేమైనా పదవి వస్తుంది 2029లో. అప్పటి వరకు మీరు అధికారం గురించి ఆలోచించకొల్లి మీ నియంత పాలన తెలంగాణ ప్రజలకు రాకుండా చూసుకునే బాధ్యత మా విద్యార్థుల రాజకీయ పార్టీది. ప్రశ్నించిన జర్నలిస్టులకు యాక్టివిస్టులను అందరినీ తీసుకుపోయి జైలు వేసినావు. అవసరానికి ఎలక్షన్లు ఎప్పుడైనా బై ఎలక్షన్లు వచ్చినప్పుడే రైతు బంధు ఇవ్వడం లేదా దళిత బంధు కాంటి స్కీములు పెట్టడం ఓన్లీ ఎలక్షన్లలో విన్ కావడం కోసమే. అయినా నీకు ఈటల రాజేందర్ అక్కడ బుద్ధి చెప్పిండు, రఘునందన్ రావు అక్కడ బుద్ధి చెప్పిండు. నీకు అయినా మీ నియంత పాలన తగ్గకుండా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అంటున్నారు చూడు, అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్యూరే. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని మిమ్మల్ని బొందబెట్టాలి. ఎందుకంటే వీళ్ళేమో మంచోళ్ళని కాదు, మీరు చేసిన పాపాలలో వీళ్ళు సగం 70% వీళ్ళు చేస్తారు. కానీ మొత్తం మళ్ళీ మీరు వస్తే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వీళ్ళని మీరు వస్తే మీరు చేసుకుంటే పాపాలు తెలంగాణ ప్రజలను ఆగం చేస్తారు, తెలంగాణ సంపదను మొత్తం ఆగం చేస్తారని విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ రోజున ప్రజలకు వివరించి చెప్తా ఉన్నది. మీరు 2 పార్టీలను బొందబెట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చదువుకున్నోళ్ళం మేధావులం, మనలాంటి పార్టీలు చాలా అవసరం. ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేసినట్టు వాళ్ళప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు దోచుకున్నారు. వీళ్ళు మంచిగా లేదని చెప్పి వాళ్ళని ఎన్నుకున్నామంటే ఇక మనల్ని ఎవడు బాగుపరచలేడని తెలియజేస్తూ మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థుల రాజకీయ పార్టీని సపోర్ట్గా మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాటు గుర్తుకే మన ఓటు.